ఉగ్ర కుట్రకు ప్రయత్నించిన సమీర్ అనే వ్యక్తి, బొయ్యగూడకు చెందిన వ్యక్తిని, హైదరాబాద్లో ఉంటున్న వ్యక్తిని, అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే కాకుండా విజయనగరంకి చెందిన సిరాజ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా సెంట్రల్ జైలుకి తరలించారు. మరోవైపు ప్రస్తుతము సమీర్ అనే వ్యక్తి బొయ్యగూడలో నివసిస్తూ ఉంటారు. అతనితో పాటు సిరాజ్ మరియు సమీర్ వీళ్ళిద్దరు కూడా భారీ ఎత్తున హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఉగ్ర కుట్రకి ప్రయత్నించారు. మరోవైపు భారీ ఎత్తున జనాలు సంచరించే వ్యక్తి, ఒకవైపు ఐఏఎస్ఐతోని వీళ్ళు లింకులు పెట్టుకొని గూఢచారిగా పనిచేస్తూ భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. మరోవైపు ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది దీనిపైన. అదే కాకుండా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా, ఏపీ ఇంటెలిజెన్స్ కూడా జాయింట్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. వీళ్ళని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రము వీళ్ళని కస్టడీ తీసుకొని ఏ రకంగా ఉగ్రకుట్రకు ప్రయత్నించారు, ఎవరు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు, ఉగ్రకుట్రకి ఎవరు ప్రయత్నించమని చెప్పారంటూ కూడా ఇటువంటి అనేక క్వశ్చన్లు మాత్రం అధికారులు వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సమీర్ ఇంటి వద్ద అయితే మనం ఉన్నాం. ఇక్కడ వాళ్ళ ఇంటి వద్ద లా కేసు అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ బోర్డు सब न्यूज़ चैनल्स हम हॉस्पिटल जा रहे हैं, नहीं बोल के जाते ना, तो న్యూస్ మత్ దాలో ప్లీజ్ అంటూ కూడా ఈ బోర్డుని ప్రస్తుతం స్టిక్ చేస్తున్న పరిస్థితి, అంటే పేపర్ని స్టిక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పలు నెలల నుంచి, అంటే సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే నివసిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం స్థానిక వాళ్ళు చెప్తున్నారు. మా తమ్ముడికి ఎటువంటి లింక్స్ లే, ఏ ఐఎస్ఐతో ఉగ్రవాదులతో సంబంధం లేదు, సాదాసీదా కేవలము అతను ఒక సర్వీస్, అంటే లిఫ్ట్ సర్వీస్ చేస్తూ ఉంటాడంటూ కూడా వాళ్ళ అక్క చెప్తున్న పరిస్థితి. ఆయన చాలా మంచి వ్యక్తి, మేము భారతీయులం, మేము తెలంగాణ వాళ్ళం, మేము హైదరాబాద్ వాళ్ళం అంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు వాళ్ళ సిస్టర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఒకటేసారి కంగు తిన్న పరిస్థితి. అంటే సుమారుగా 16 నుంచి 20 మంది పోలీసులు వచ్చి సమీర్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళారు. ఒకవైపు భారీ ఎత్తున టిఫిన్ బాక్స్లో బాంబ్, అంటే మందుగుండ సామాగ్రి పెట్టి భారీ ఎత్తున మొదట ఫేక్ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు, ఆ తర్వాత భారీ ఎత్తున పోలీసులని డైవర్ట్ చేసిన తర్వాత భారీ ఎత్తున చూసుకుంటే కూడా ఒక ఎక్కువ మంది, అంటే హ్యూజ్ మెంబర్స్ ఉన్న ఏరియాలో కూడా వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. ఏంటి అంటే ఇప్పటికే పాకిస్తాన్ హైదరాబాద్కి జరుగుతున్న, అంటే ఇండియాకి జరుగుతున్న వార్ చూసుకుంటే కూడా అందరినీ కలిసివేస్తున్న సిచ్యువేషన్. అటువంటిది బొయ్యగూడలో ఒక వ్యక్తి, సుమారుగా టెర్రరిస్టులతో లింక్ ఉన్న వ్యక్తి హైదరాబాద్ అంతా కూడా భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. మీ చుట్టుపక్కలే ఉంటున్నారు, ఏం చెప్తారు? అంటే అది చాలా ఇదే కదండి, అట్లా చెయ్యకూడదు కదా. ఇప్పటికే ఆర్మీ వాళ్ళు మన గురించి పోట్లాడుతున్నారు, అమరవీరులు వాళ్ళు ఎంతోమంది ఇదవుతున్నారు, కానీ ఇట్లా చేయడం చాలా తప్పే. పిల్లోడు అంటే ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు అమ్మ ఇక్కడనే, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే పక్కనే ఉంది, ఏం చెప్తారు ఘటన గురించి? అంటే ఆ పిల్లోడైతే ఎప్పుడు ఇక్కడ గొడవలు పడడము అలాంటిది అయితే ఏం కనబడలేడు. మరి ఇప్పుడు అట్లా సడన్గా చేసినంటే మేమే షాక్ అయినాం. ఏంది తరచూ గొడవలు పడడము వాళ్ళతోటి వీళ్ళతోటి, అసలు ఎక్కడేం గొడవలు చేసేవాడు కాదు, కానీ ఇప్పుడే అట్లా చేసినాడంటే మేమే ఇదవుతున్నాం. కానీ చాలా శిక్షించాలి ఇలాంటి వాళ్ళని, పబ్లిక్ని ఇట్లా చేస్తే, టార్గెట్ చేస్తే మంచిగా ఉండదు కదా, బాగా శిక్షించాలి అతన్ని. ఎస్, ఇప్పటికే స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడనే ఉంటారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారంటే 30 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడనే బండి నడిపిస్తూ ఉన్నారు, బొయ్యగూడ పరిసర ప్రాంతంలో ఎప్పుడు ఇటువంటివి జరగలేదు, ఏం చెప్తారు? అబ్బాయి ఫస్ట్ టైం తెలిసింది అబ్బాయి ఇలా టెర్రర్ యాక్టివిటీలో ఉన్నాడనేసి, విన్నారా? సో అబ్బాయిని కఠినంగా శిక్షించాల్సిందే, ఎందుకంటే టెర్రర్ యాక్టివిటీస్ మన ఇండియాలో అసలు కాకూడదు, విన్నారా? దాని గురించి మోదీ చాలా ప్రయత్నం చేస్తున్నాడు, టెర్రరిస్టులను అంతం చేయాలనేసి. ఇతను అలా టెర్రరిస్టుల దాంట్లో యాక్టివ్గా ఉన్నాడంటే ఇతన్ని కూడా అరెస్ట్ ఎలాగో చేశారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. మెయిన్ ఇప్పుడు వాళ్ళు తొందరగా వీళ్ళ కుట్ర భగ్నం చేశారు కనుక వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి, విన్నారా? ఎక్కడైనా తరచూ ఎవరైనా వస్తూ ఉండేవాళ్ళ, అంటే ఎవరైనా మందలు రావడం అట్లాంటివి ఏదైనా పోలీసులు తీసుకెళ్లే సమయంలో మీరు చూసారా? అసలు ఏం లేదండి, మేము చూడలేదు ఆ టైంలో. ఎప్పుడు కూడా అబ్బాయి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటువంటివి ఏమైనా చేయడం ఏం లేదు? ఏదో మామూలుగా ఈ బస్తీలో కనుక బస్తీలో ఏదో చిన్న గొడవలు అవుతాయి, కానీ పెద్ద గొడవలు ఏం లేవు అసలు. కానీ అబ్బాయి ఫస్ట్ టైం అలా తెలిసింది, ఇక్కడే పుట్టిండు ఇక్కడే పెరిగిండు, కానీ
అలా చేసిండంటే మేమే షాక్ అవుతున్నాము. ఇక్కడే పుట్టిండు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, తాత, వాళ్ళ నాన్న కూడా ఇక్కడే చనిపోయినారు, అంతా ఇక్కడే. ఆ బాబు అలా ఎందుకు చేశాడో తెలియదు. 20 ఏళ్ళ నుంచి ఉండొచ్చు. ఏంటి కాదు, 50 ఏళ్ళ అలా అమ్మమ్మ, తాత వాళ్ళంతా వాళ్ళు ఇక్కడనే సొంత ఇల్లే. అలా ఎందుకు చేసిండ్రేమో తెలియదు. మరి ఆ బాబు ఎందుకు చేసిండ్రో తెలియదు. మరి తరచూ వాళ్ళతోటి గొడవలు పడడము అలాంటి అయితే ఏం చేయకపోతుండే. మరి ఎందుకు అట్లా చేసిండో తెలియదు. మీ ఇంటి పక్కనే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నాయని ఒక వ్యక్తి సమీర్ అన్న వ్యక్తిని తీసుకెళ్లారు. దాదాపు వీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడనే నివసిస్తున్నారంటారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరైనా వస్తూ పోతుండే వాళ్ళ తరచు? వస్తారు పోతారు. బయట బస్సు వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం వస్తున్నాడు. నా పెళ్ళి కాకముందుకు ఆమె దుబాయ్కి అమ్మారంట వాళ్ళ అమ్మని. వాళ్ళు మొత్తం దుబాయ్ బిజినెసే ఉంటుంది వాళ్ళది. ఎక్కువ శాతం అయితే అక్కడనే, తల్లిది కానీ కూతురుది కానీ వాళ్ళది ఎవరిది కానీ అక్కడనే. ఈ పిల్లోడు ఏదో మెకానిక్ చేస్తున్నా, అదే లిఫ్ట్లో మెకానిక్ అంటారు కదా, అది మాకైతే మేము చూడలే, మాకు తెలియదు నాన్న. వాళ్ళ గురించి అయితే మాకు తెలియదు. బస్సులో ఉన్నామా అంటే ఉన్నాము. వాళ్ళతో అసలు నేను ఎక్కువ శాతం అయితే మాట్లాడాను. నేను వాళ్ళతోటి నేను మాట్లాడ వాళ్ళతో. ఎప్పుడైనా వస్తే ఏమమ్మా అయిందా అంటే అయ్యింది, తిన్నారా అంటే తిన్నారా అన్నట్టే ఉంటాం మేము. ఆ దొంగ సచ్చి నమస్తాను, ఆ దొంగ సచ్చినోడు ఇంత పని చేస్తాడని మేము కళలో కూడా ఊహించుకోలేదమ్మా. ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, వాళ్ళు ఎట్లా అవుతుంది ఫంక్షన్, ఆ రోజు కూడా అట్లనే అవుతుంది. నేను ఇక్కడే కూర్చున్నా. అయితే సార్ వాళ్ళు అక్కడ ఒక 4 జెండా దగ్గర 4, ఇగో ఇక్కడ 2, గుడి దగ్గర 2, చాక్లెట్ డబ్బా దగ్గర 3. ఎస్కేప్ కాకుండా మళ్ళీ జంప వెళ్ళిపోకుండా అక్కడ 2 పోలీస్ జీబులు పెట్టారు. ఇక్కడ నేను అంత పెళ్ళి అదుపులోకి తీసుకునే సమయంలో తీసుకోవడానికి నేను అసలు వాళ్ళు పెళ్ళికి వచ్చిరేమో, అట్లా వేడి ఆ రోజు ఎండ కూడా చాలా ఉంది కదా, అటు విధంగా వచ్చి ఇక్కడ నిలబడ్డారేమో అని అనుకున్నా నేను. కానీ అది కాదు. ఆడు 4:30 లోపలనే పైనుంచి కింది దిగాడమ్మా. దిగగానే మొత్తం అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి క్యాచ్ చేసేసారు అని. నాకు భయం వేసింది. మన బస్సులో ఇంతవరకు అట్లాంటి సంఘర్షణ జరగలేదు. ఇంతమంది ఎందుకు వచ్చారు? వీడు మామూలుగా కింది తలకాయ వేసుకొని వచ్చేవాడు. ఏమైంది వీనికి అంతమంది వచ్చి ఎందుకు క్యాచ్ చేశారని నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఏంటి సార్ ఏమైంది సార్, అబ్బాయిని ఎందుకు అంతమంది వచ్చి తీసుకెళ్తారు, అంతమంది వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏమైంది సార్ అంటే, నీకు వద్దమ్మా, నువ్వు అడగకు నేను చెప్పా అన్నాడు. అంటే మాకు తెలియాలి కదా సార్, బస్సు ఇది. ఆ దొంగ ముండలు అసలు మంచి ముండలు కారు. వాళ్ళతో మాట్లాడడం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము వాళ్ళతో అసలు మాట్లాడము. ఆ అబ్బాయి మంచోడు కదా, కింది తలేసుకొని వచ్చేవాడు. అట్లా నేను వెళ్ళాను బేట. ఆ పిల్లోడు మంచోడు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఇట్లా అయ్యింది. అసలు వాళ్ళ అక్కకు వాళ్ళ అమ్మకు తెలియదు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారని. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఈడ పట్టుకున్నారు, మా బండి దగ్గర పట్టుకురు. ఆ అబ్బాయి ఎట్లయితే వచ్చి బండి పైన ఎక్కారు, ఇక్కడి నుంచి అక్కడి నుంచి సార్ వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ఇట్లా క్యాచ్ అయిపోయారు వాడిని. అయిపోగానే తీసుకొని ఇట్లా మెడల మీద చేసి పట్టుకొని తీసుకొని వెళ్తుంటే నేను ఎందుకు వెళ్తున్నాను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ రావట్లేదు ఎందుకని ఈ పక్కన ఉన్న అబ్బాయిని పంపించా. పోనా నాకు కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పు, ఎందుకు మరి పోలీసు వాళ్ళు వచ్చి అబ్బాయిని పట్టుకెళ్తారు, ఒకసారి వెళ్ళి చెప్పేసి రాపోనా నాన్న. వాళ్ళు వచ్చే వరకు ఆయన జీపు అక్కడ పెట్టారు జీపు వాళ్ళది. ఎక్కువ అంటే వాడు ఎక్కలే, మెడల్ మిక్కలు ఒకటి పెట్టగానే పడ్డాడు. అంటే ఏమన్నా అన్నారా, నేను రాను, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాను అని అడిగాడు. అంటే ఎక్కమంటే ఎక్కనట్టుండు వాడు. నన్ను అక్కడ దాకా వెళ్ళనిస్తలే నాన్న, ఇక్కడనే స్టాప్ చేశారు. ఆ జాలీలు ఉన్నాయి కదా, అక్కడనే స్టాప్ చేశారు నన్ను. మీరు రావద్దమ్మా అక్కడ వరకు, మీరు ఎందుకు వస్తారు రావద్దని నేను అక్కడే నిలబడి చూస్తున్నా. ఖాళీ మెడల్ మిక్కలు ఒకటి పెట్టగానే కార్లో పడిపోయాడు వాడు. రైల్వే వాళ్ళు అని అన్నారు. అన్నాక ఒకటి పెట్టగానే కార్లో పడ్డాడు. ఇక్కడ ఒక సారు మధ్యలో వీళ్ళు కూర్చోబెట్టారు. అది నల్లది మాస్క్ వేసారు మా ముఖానికి, నల్లది మాస్క్ వేసారు. ఆన్ సేవలో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు కిందికి. అవి ఏందమ్మా తల్లి ఏం చేస్తారు మీరు లోపల, అబ్బాయిని పట్టుకెళ్తుండ్రు, అసలు ఏం చేసిండు వాడు, అంతగానో పబ్లిక్ ఎందుకు వచ్చారు సార్ వాళ్ళు, అంతమంది ఎందుకు, అదే మందెవరు నా కొడుకు మీద ఓర్వకుండా ఇట్లా చేసారు అట్లా చేసారు అరుస్తుంది. నేనన్నా పెద్ద సార్ వాళ్ళు ఉన్నారు, నువ్వు అరవకు, వాళ్ళ మెల్లిగా అడుగు, అసలు ఎందుకు వచ్చిర్రు, నా కొడుకు చేసిన తప్పేంది, నువ్వు మంచిగా ఉండి అడుగు, నువ్వు అట్లా గలీజ్ మాటలు తిట్టకు, నువ్వు మంచిగా ఉండి అడుగు సార్ని అంటే. ఏంటి ఇప్పుడు పోలీసులు అంతమంది వచ్చి పట్టుకొని వెళ్ళారు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క చెప్తున్న ప్రకారం కూడా మా తమ్ముడు సాదాసీదా ఒక లిఫ్ట్ పని ఉద్యోగం చేసుకుంటూ కాయకష్టం చేసుకొని బ్రతికేవాడు, అతనికి టెర్రరిస్టులతో కానీ ఐఎస్ఐతో కానీ ఎటువంటి సంబంధాలు లేవు, ఇదంతా కూడా తప్పుడు ఆరోపణ, మా తమ్ముడిని నాకు అప్పగించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అదంతా కరెక్ట్గా ఉంటే అంతమంది సార్లు వచ్చి క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, మీరే ఆలోచించండి.
ఆడంతా మంచి అబ్బాయే కదా, లిఫ్టులలో పని చేసుకొని కష్టం తెచ్చి అమ్మకు అక్కకి ఇస్తే అంతమంది సార్లు వచ్చి ఎవరు ఇన్ఫర్మేషన్ అడగకుండా వాళ్ళు ఎవరైనా వస్తుండేనా, ఎవరైనా అనుమానాస్పదంగా గుంపులు పాత బస్సు వాళ్ళమ్మా, వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం నైట్ కానీ డే కానీ వచ్చేది. అనుమానం అనిపిస్తుంది. అనుమానమే మరి వాళ్ళని చూస్తే, ఎందుకు వస్తారు మీ ఇంటికి ఇంతమంది ఎందుకు వస్తారంటే, మేరే చాచాకా బేటా, మేరే భయ్యకా బేటా, ఎంతమంది అమ్మ నీకు ఆనర్స్ అంది. నేను 40 ఏళ్ళే నేను ఇక్కడికి వచ్చి, మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎవ్వరు గతి లేరు మీకు. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళి వస్తారు ఇంతమంది? ఈ మధ్య తరచూ ఎప్పటి నుంచి మొదలైంది? రోజు సంది వస్తారు వాళ్ళ ఇంటికి. సంవత్సరం అవుతుంది. ఎక్కడ సంవత్సరం 10-15 సంవత్సరాల సంది అవుతూనే ఉంది. అలాది క్యారెక్టర్ అదే అమ్మా, వాళ్ళ కూతురు క్యారెక్టర్ అదే. అదే బిజినెస్ చేసుకొని బతుకుతుంది. ఇంకా అనొద్దు మనం, కానీ ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. వాళ్ళ తల్లిది కూతురుది క్యారెక్టర్ మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అరే ఏంటి వీళ్ళు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు అంటే, ఇది కాకుండా మీరు చెప్పే దాన్ని బట్టి ఆ సెన్స్లో కాకుండా అనుకుంటే మనం ఎట్లా అనుకుంటాం నాన్న, ఇంతకుముందు ఏదైనా అవుతానేమో మనకు డౌట్ వస్తుండే. వాడు మరీ జరగడం ఇక పక్కన వాళ్ళతో అయితే ఊగా గొడవ అయ్యేది. ఒక 10-20 సార్లు అయితే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారమ్మా. ఆ పక్కనే ఉంటారు ఆవిడ, వాళ్ళకు వీళ్ళకి ఒక క్షణం పడది. మామూలుగా కొట్లాడుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్ ఇస్తారు, సార్ వాళ్ళు వస్తారు, వీళ్ళ 4 చివాట్లు పెడతారు, వాళ్ళ 4 చివాట్లు, ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అక్కడ ఏం రాసుకుంటారో ఏం చేస్తారో, మళ్ళీ 1 గంట 2 గంటలు మళ్ళీ ఇళ్ళకి వచ్చేస్తారు. అంటే ఇంత దారుణమైన ఘటన జరిగింది, ప్రస్తుతము బస్తీవాసులు అందరినీ కూడా కలిసివేసింది. భద్రతా విషయంలో ఏం చెప్తారు మీరు ఇక్కడ? ఇప్పుడు ఏం చెప్పాలి, వాడైతే టెర్రరిస్టే. వాడు కాంతి మాత్రం సార్ వాళ్ళు అంతమంది రారు, వాడిని క్యాచ్ చేయరు. మామూలు మన పోలీసు వాళ్ళు అయితే ఒక మెడల మీకలు కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుండే. ఏమంటారు ఇక్కడ భద్రత ఎట్లుంది అంటే ఏం చెప్తారు? ఏం భద్రత లేదు మాకు, ఏం సేఫ్ లేదు మాకు. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ మాకు ఏం చేయట్లేదు. ఈ గవర్నమెంట్ మాకు ఏమి సహకరించట్లేదు. వాళ్ళు ఏ రాత్రి అయినా ఏ పగలైనా అక్కడ ఓల్ సిటీ వాళ్ళని తీసుకొచ్చి బాంబేసి మమ్మల్ని చంపినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంతమంది మీడియా వాళ్ళకి చెప్తున్నా నేను, వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, వాళ్ళ ఇల్లు కాల్ చేయిపియండి, దయచేసి పోలీసు వాళ్ళనే తీసుకొస్తారా, మీరే వస్తారా, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేయాలి, వాళ్ళు ఉండొద్దు. మాకైతే ఎనీ టైం పోలీసు వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు భయం లేదు. ఇప్పుడు ఆ టెర్రరిస్టు కాబట్టి మేము భయపడవలసి వస్తుంది. వాళ్ళ సోపతి మొత్తము అక్కడ పాత బస్తీ వాళ్ళే, ఓల్ సిటీ వాళ్ళే. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళమ్మా, నమ్మక ద్రోహులు వాళ్ళు. మేము పొద్దుంతా ఏదో పని చేసుకుంటాం, తింటాం, పడుకుంటాం, 24 గంటలు బయట కూర్చొని. సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళ అంటే, మా కమ్యూనిటీకి అన్యాయం జరిగిపోతుందంటూ కూడా ధర్నాలకు వెళ్ళడం లేదంటే ఇటువంటివి ఏమైనా? అంత లేదు వాళ్ళకు వాళ్ళ బిజినెస్ ఒక్కటే తెలుసు వాళ్ళకు, ఇంకా వేరేది ఏమీ తెలియదు వాళ్ళకు. తల్లి కూతుర్లకు అదొకటే తెలుసు. ఒకసారి మనము వాళ్ళ ఇంటి ముందు అంటే సమీర్ ఇంటి ముందు ఆపోజిట్ ఉన్న డోర్లో ఉన్న వ్యక్తితో మాట్లాడదాము. ఏంటి అంటే ఒకటేసారి ఉగ్రవాదులతోని సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా లేదు, ఇక్కడ పెరగలేదు. మా తాతయ్య తరఫు నుంచి మాకు ఒక రూమ్ వచ్చింది ఇక్కడ పుట్టలేదు. ఈ ఏరియా కూడా తెలియదు. మేము ఇంతకుముందు రెంట్ ఉండేవాళ్ళం. మా తాత తరఫు నుంచి ఒక రూమ్ మాకు వచ్చింది ఇక్కడ. ఈ ఏరియా కూడా తెలియదు నాకు. ఏం చెప్తారు వచ్చినప్పుడు ఈ ఘటన గురించి? ఇంత కుర్రోడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తుండే, స్కూల్ నుంచి వచ్చి చిన్న కుర్రోడు నా ముందైతే. ఇప్పుడు నాకు 38 ఇయర్స్ ఉంటాయి. చిన్న కుర్రోడు. పోలీసులు వచ్చి తీసుకెళ్లే సమయంలో మీరు ఉండేనా? ఇంట్లో ఉండే. నాకు కింద ఇంత సంఘటన జరుగుతుందని తెలియదు. డోర్ వేసుకొని ఏం చెప్తారు వాళ్ళ ఇంటికి తరచూ? అయితే నాకు ఇట్లా చేస్తాడని నాకు అసలు అనుమానం లేదు. ఎప్పుడైనా మెకానిక్ చేస్తాడు, వస్తాడు, ఇంట్లో పండుకుంటే ఏదో పొట్టకొట్టి కోసం ఏదో చేసుకొని బతుకుతారని మేము అనుకుంటున్నాం. అంటే మీకు ఎప్పుడు అలా అనిపించలేదు? మీ పనిగా మీరు చేసుకుంటారు కదా, ఈ వీడికి ఎందుకు ఇవన్నీ ఏం తెలుసు అనుకుంటుండే. అంటే పలువురు అబ్బాయి మంచి వ్యక్తి, అసలు మాకెప్పుడు కూడా ఇలా అనుకోలేం, గ్రహించలేము ఇట్లా జరుగుతుందని అంటున్నారు. పలువురు మాత్రము ఎప్పుడు పాత బస్తీ నుంచి కొంతమంది వస్తూ పోతుండే వాళ్ళు, న్యూసెన్స్ చేసేవాళ్ళు అంటున్నారు. మటుకైతే ఆ అబ్బాయి డ్యూటీకి పోయి వచ్చి బండి పెడుతుండే, మళ్ళీ డ్యూటీకి పోయినప్పుడు బండి తీస్తాం, అంతవరకే తెలుసు మాకు. సైలెంట్ ఉంటుండే, ఎవరితో మాట్లాడకపోతే అనుమానం కూడా ఏం రాలేదు. ప్రస్తుతం ఏదైతే సంఘటన జరిగిందో ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు కూడా మాకు తెలీదు అంటూ కూడా కలారం బస్తీ వాళ్ళైతే పలువురు చెప్తున్నారు. పలువురు మాత్రం అనుమానాలు మాకు వ్యక్తమయ్యాయి, కానీ ఇంత దారుణానికి ఒడికడతారని కూడా మేము ఎప్పుడు గ్రహించలేమని చెప్తున్నారు. బస్తీవాసులు అంటే బోయిగూడలో ఉన్న కలారం బస్తీవాసులందరూ కూడా ప్రస్తుతం ఈ ఘటనతో షేక్ అయింది అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు ఎన్ఐఏ దీన్ని తీవ్రంగా విచారిస్తుంది. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పూర్తిగా కూడా వీళ్ళందరూ
వీళ్ళందరూ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. సెంట్రల్ జైలుకి తరలించారు. అదే కాకుండా వీళ్ళిద్దరిని కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. సిరాజ్ మరియు సమీర్కి ఎటువంటి ఇష్యూస్లో వీళ్ళు పరిచయం అయ్యారు, అదే కాకుండా హైదరాబాద్లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు, అదే కాకుండా సమీర్ మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే లిఫ్ట్ రిపేర్ అంటూ కూడా సమీర్ చెప్పుకుంటూ వస్తాడో, ఏదైతే ఇటీవల కాలంలో లిఫ్ట్స్ రిపేర్ చేశాడో సమీర్, ఆ లిఫ్ట్స్లు కూడా ఒకసారి పరిశీలించాలి, మాకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కూడా, వీళ్ళు పాత బస్తీ నుంచి పలువురు వచ్చి న్యూసెన్స్ చేసేవాళ్ళంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధం ఉంటే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి తీవ్రమైన శిక్ష అతనికి వెయ్యాలి, ఇటువంటివి మాకు చాలా భయప్రాంతులకు గురవుతుంది. ఈ కాలనీ అంతా కూడా, ఈ బస్తీలో ఎప్పుడు కూడా భద్రత ఉండదు, అనేక సార్లు కూడా మేము భద్రతా విషయంలో పోలీసులతో మాట్లాడినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు, మాకు భద్రత ఇవ్వాలంటూ కూడా మహిళలు ప్రస్తుతం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.